హాయ్ అండి. ఈరోజు నుంచి శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం ఎలా చేసుకోవాలి, ఏంటి పూజ విధానం అన్నీ ఇప్పుడు మీకు చెప్తాను నేను. అయితే శ్రావణ మాసం ఈరోజు నుంచి కదండి, మార్నింగే తలస్నానం, ఉదయాన్నే తలస్నానం చేసి ఇది శుభ్రం చేసి గడపలకు పసుపు రాసి తోరణాలు కట్టి పూజలో శుభ్రం చేసి మనం ఏమైనా నైవేద్యం వండుకుంటే కనుక నైవేద్యం పెట్టి ఇక్కడ ఇంటి ముందు తులసమ్మ ఎవరికైనా ఉంటుంది కదండి, తులసమ్మకి కూడా దీపారాధన చేసుకుని అన్నీ చేసుకుంటాం. మనం కూడా కాళ్ళకి మొహానికి పసుపు రాసుకొని పూజ చేసుకుంటామండి. పూజ చేసుకున్నాక అయితే ఈ పండితులు ఏమంటున్నారంటే, శ్రావణ మాసం వచ్చిందంటే గణపతికి శివుడికి లక్ష్మీదేవి మెయిన్ ఇంపార్టెంట్. ఈ ముగ్గురి దేవతలకి మనం పూజ చేస్తాము. అయితే గుడిలో శివలింగానికి రుద్రాభిషేకం, తర్వాత రుద్రాభిషేకం, పూలాభిషేకం చేయించాలని పంతులు అంటున్నారండి. శ్రావణ మాసంలో శివుడికి అది చేయించితే మంచిదని అంటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, నాన్ వెజ్ జోలికి వెళ్ళకుండా ప్రతిరోజు వెజ్ ఫుడ్డే తీసుకొని ఈ నెలని పవిత్ర మాసం కాబట్టి నెల వెజ్జే తీసుకోవాలి. నాన్ వెజ్ తినడం మానేయాలన్నమాట. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే, కొంతమంది పాటించకుండా తినేస్తారు, కొంతమంది అయితే అవాయిడ్ చేస్తారు అనుకోండి, ఎవరిష్టం వాళ్ళది. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే, ఈ శ్రావణ మాసంలో మనకి అన్న సంతర్పణ కానీ వస్త్రాధారణ కానీ ఎవరికైనా ఇస్తే చాలా శుభాలు కలిగాయి ఏంటండి. మీరు కూడా ఏదన్నా వీలుంటే చూడండి. ఎందుకంటే మన పంతులు గారు వేద పండితులు అంటారు కదా, వీళ్ళంతా ఇవే చెప్తున్నారు. మీరు కూడా ఏమన్నా చేయగలిగితే చేయండి, చాలా మంచిది, శుభాలు జరుగుతాయి అంటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ నాన్ వెజ్ తినకపోవడానికి కారణం ఏంటంటే, ఈ నాన్ వెజ్ తినకపోవడానికి వెనకాల చాలా కారణాలు ఉన్నాయండి. ఒక విధంగా ఒక కారణం అయితే, రెండు విధంగా ఇంకో కారణం కూడా ఉన్నాయి. పురోహితులు అనేది ఏంటంటే, నాన్ వెజ్ పవిత్ర మాసం శ్రావణ మాసం అంటే నాన్ వెజ్ తినకూడదు అనేసి మన పండితులు అంటున్నారు. అదే శాస్త్రవేత్తలు అనేది ఏంటంటే, ఈ మాసంలో మనకి ఎక్కువ వర్షాలు పడతాయి కాబట్టి మనకి సూర్యరశ్మి కొంటి తగలదు, ఎండలు ఉండవు కదండి, సూర్యరశ్మి ఒంటికి తగలదు కాబట్టి మనకి ఏంటంటే ఈ జీర్ణక్రియ అనేది సరిగ్గా జరగదు. ఈ సూర్యరశ్మి ఒంటికి తగలకపోవడం వల్ల జీర్ణక్రియ అనేది సరిగ్గా జరగదు. నాన్ వెజ్ మానేయడం మంచిది ఈ కాలంలో అనేసి శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే పండితులు అనేది ఏంటంటే, ఇది శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం కాబట్టి తినకూడదని పండితులు అంటున్నారు. కొంతమంది అయితే ఇది పాటించారు, కొంతమంది అయితే పాటించకుండా మామూలుగా తినేస్తున్నారు అనుకోండి, ఎవరిష్టం వాళ్ళదే. కానీ ఏంటంటే, మీరు వాటికి శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు వాటికి ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా పూజ గదిలో దీపం, తులసితం దగ్గర దీపం తప్పకుండా వెలిగించాలి. అయితే 2 పూట్ల కూడా మనం దీపారాధన చేయవలసి ఉంటుంది, మార్నింగ్ ఈవినింగ్ కూడా. అదే చేసి ప్రతిరోజు మాసం అంతా కూడా మనం నాన్ వెజ్ కాకుండా వెజ్ ఫుడ్డే తినాలి, తేలిగ్గా అడిగేది. ఆ వెజ్ ఫుడ్ తినేసి మనం పూజ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మీకు నైవేద్యం వండుతూ నైవేద్యం, లేకపోతే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, ఆ విధంగా దేవుడికి మనం పలహారంగా పెట్టి మనం పూజ చేసుకోవడం మంచిది అన్నమాట. అయితే ఈ విధంగా ఇది శ్రావణ మాసం చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు నాన్ వెజ్ తింటున్నారా, తినట్లేదా? ఈ నాన్ వెజ్ తింటే జీర్ణక్రియ సరిగ్గా అవ్వక ఇన్ఫెక్షన్లకు ఇంకా దేనికో దానికి అలా జబ్బులకు దారి తీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకని మీరేమనుకుంటున్నారో ఈ విషయం మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఉంటాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.